వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి, జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు, అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ దేశంలో అదానీ, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది. ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. మను ధర్మశాస్త్రంను బీజేపీ పాటిస్తుంది. కులమత ధనిక అంతరాలను సూచించే మను ధర్మశాస్త్రంను బీజేపీ అనుసరిస్తుంది. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్ను అవమానించడమే. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అది అదానీ ఉండాలి, ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి, అది మోడీ ఉండాలి, ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి, అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అద్దం పడుతుంది. మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ హక్కులు, ఈ దేశ అస్తిత్వం, దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా, అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది, అంటరానితనం తీసుకురాబడ్డది, మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి, వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం. సమానత్వం, ఆడ మగ సమానులే, బీద బిక్కి అందరు సమానులే, అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు, కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది. దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు, కానీ దేవుని పేరు తలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు. అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి, మాకంటూ వేరే దేవుళ్ళు లేవు. ఈరోజు ఈ 75 సంవత్సరాల కాలంలో మాకంటూ ఉన్నటువంటి దేవుళ్ళు మా కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద టీడీపీ కార్యకర్తల నుంచి ప్రజల వద్ద అర్జీలు నారా భువనేశ్వరి స్వీకరించారు. ప్రజా సమస్యలను, అర్జీలను పార్టీ నాయకులకు అందజేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆమె తెలపడం జరిగింది. అనంతరం శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో సొంత ఇల్లు నిర్మాణ పనులను పరిశీలించడానికి నారా భువనేశ్వర్ బయలుదేరడం జరిగింది. మన సీఎం సారు వీళ్ళ గురించి ఫోన్ చేపించండి అన్నారు. కమిషనర్ రాసినారు, ఎవరికన్నా ఫోన్ చేపించండి కనుక్కుంటాను. నంబర్ ఇచ్చారండి, ఫోన్ నంబర్ ఇచ్చారు.
నాకు రెండు పదన్నా చెప్పారు. ఆర్టీఐ సమాచారం గడుపులోగా పంపియ్యరు. కౌటాల మండలం తహసీల్దార్ ఆఫీస్ అధికారి ఆర్టీఐ దరఖాస్తుల రైతుల తహసీల్దార్ ఆఫీస్లో ఎన్ని పెట్టినా కూడా ఆఫీస్లోనే ఆపుకుంటారు. ఈ విషయం మీద ఆసిఫాబాద్ జిల్లాపై అధికారులు స్పందించాలి. స్పందించి తప్పు నివేదిక పంపిస్తున్న PIO అధికారిపై చర్యలు తీసుకోవాలి. మాకు నెల రోజులు రాలే, అసంపూర్తిగా సమాచారం పంపించిండ్లు. నెల దాటింది, నేను సమాచారం ఇమ్మంటున్నారు. మీరు డైరెక్ట్ ఇన్ టైం రాలే. నాకు ఇక 28లో డేట్ ఉంది సార్, 20 తారీఖు వచ్చిన డేట్ ఉంది అక్కడ. రిజిస్టర్ పోస్ట్లో 20 తారీఖు వచ్చింది. నాకు లెటర్ మీ ముందే ఉన్నది. పోస్టులు దానికి నెల లోపల మీకు పంపించలేదు కదా. రూల్ ప్రకారం నెల లోపల ఇస్తే కడతాను సార్. 2 లక్షలైనా కట్టాలి. నేను నెల దాటితే ఉచితంగా కుప్పం పర్యటనలో భాగంగా కుప్పం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళలు స్వశక్తిపై నిలబడాలి, మహిళా సాధికారత సాధించినప్పుడే కుటుంబం బాగుపడుతుంది, చంద్రబాబు కంటే ఎక్కువ కష్టపడాలి అని లోకేష్కి చెప్తూనే ఉంటానని తెలిపారు. కష్టం అంటే ఏది సాధించలేము, కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకోవాలి, మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునని నారా భువనేశ్వరి అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మంచి అలవాట్లు, క్రమశిక్షణ ఎంతో అవసరం నారా భువనేశ్వరి తెలిపారు. మేడం సైడ్ నిల్చుకోండా మేడం, తీసుకోవచ్చు కదా. ఈరోజు మనందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి 3 కలిపి ఒకే రోజు ముందుకు వచ్చినాయా లేదా? మనందరి ఆరాధ్య దైవం, మన కుప్పం యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు మార్చిన నాయకుడు, మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి. అలాగే నేను సెకండ్ BSc బాటనీ చదువుతున్నాను. మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఒక మహా నటుడు, అదేవిధంగా రాజకీయ నాయకుడి బిడ్డ, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 3-4 తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగలరా? స్ట్రైకింగ్ క్వాలిటీస్. You mean to say the same qualities? Yes, ma'am. Striking qualities, okay. Chandrababu Naidu garu chala serious person. ఆయన అట్లా సీరియస్గా ఐ మీన్ టు సే సూపర్ ఫోకస్. ఓకే, ఆ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్. చంద్రబాబు నాయుడు గారి తప్పకుండా మేడం, అప్పటి మీరు ఒక సినీ కుటుంబం నికా వచ్చినప్పటికీ మీరు అప్పటి ఇంకా రాజకీయంలో ఉన్నారు. అప్పుడున్న రాజకీయము, ఇప్పుడు ఉన్న రాజకీయము, మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం. స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ అందరి కళ్ళతో మీరు చూస్తున్నారు. ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్. ఐ షుడ్ సే దిస్. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను, అండ్ అబౌట్
It's very different, ఆ కాలం ఎఫెక్షన్స్, హార్డ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్. నేను ఇది చేయాలి, యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్. సో పీపుల్ మిస్అండర్స్టాండ్ మీ దట్ ఐఎమ్ టూ స్ట్రిక్ట్. ఆ స్ట్రిక్ట్నెస్ నాలో లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. దట్ ఈస్ వై I am very disciplined. At the same time, నా టీం ఎప్పుడు నేను ముందుకు తీసుకెళ్తాను. వాళ్ళు లేకపోతే నాకు జరగదు. They are the ones we need. As you need friends, మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు you always need a team. You should be a team leader. నేను గొప్ప అనేది మీరు మర్చిపోవాలి. అందరిలో నేను ఒక్కడినే అనుకుని మీరు అందరూ ముందుకెళ్ళాలి. అప్పుడే ద ఆర్గనైజేషన్ కూడా పెరుగుతుంది. యూ విల్ గ్రో అండ్ యువర్ టీమ్ కి ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారు. మీతో పాటు ఆ టీమ్ మెంబర్స్ కూడా ముందుకెళ్తారు. అట్లానే హ్యాపీనెస్, యు ఆల్ షుడ్ బి వెరీ హ్యాపీ. మీరు ఏదైనా ఏ కార్యక్రమం అయినా మీరు చేయబట్టినా అది సంతోషంగా మీరు చేయబట్టాలి. ఆ సంతోషంతోనే ఆ ధైర్యం అనేది వస్తుంది. అండ్ యూ విల్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్. సో అండ్ ఇంకొకటి మీరు ఎప్పుడు జీవితంలో మీరు మర్చిపోకూడదు, ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్, they are very important in your life. వాళ్ళ కిందే మీరు more than half of your ఆశ్రు నివాళి. బలగం మొగిలయ్యకు బలగం క్లైమాక్స్ సింగర్ మొగిలయ్య ఇక లేరు. కిడ్నీలు ఫెయిల్ అయి తీవ్ర అనారోగ్యంతో దుగ్గొండిలో మరణం. కమీడియన్గా మంచి గుర్తింపు పొందిన వేణు ఎల్దండి దర్శకత్వంలో దిల్ రాజ్ బ్యానర్పై నిర్మించిన బలగం సినిమా తెలంగాణలో ఎంతో ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి పాట ప్రజల గుండెలను హత్తుకుంది. ఈ పాటనే సినిమాకు గుండెకాయ అయ్యింది. ఈ పాట పాడిన వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన కొమ్రమ్మ మొగిలయ్య దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. కొమ్రమ్మ భర్త మొగిలయ్య గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి చిత్ర యూనిట్తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందించింది. ఈ మధ్య పొన్నం సత్యయ్య అవార్డు ఫంక్షన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ మధ్య 1,00,000 ఆర్థిక సహాయం అందించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు. నాన్న బలగం మొగిలయ్య పొద్దుగాల కిడ్నీల ప్రాబ్లంతో బీబీడీ ఉన్నది చనిపోయాడు మార్నింగ్ 3 గంటలకు. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలింది. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం ప్రొద్దున్నే వెళ్ళి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది, ఇంకా 4 ఏళ్లు ఉందిగా, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగా వెళ్ళిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్,
యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు ఇచ్చినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైదరా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా. మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టీ ద ఫ్లో అయిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే. వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటామండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు. పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు. అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గానికి చెందిన కుమ్మర శాలివాహన కులస్తులకు ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని కుమ్మర శాలివాహన సాధికార సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ తెలిపారు. గురువారం కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో కుమ్మర శాలివాహన కులస్తులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని కుమ్మర కులస్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ భవన నిర్మాణానికి, పట్టణ పరిధిలోని కులవృత్తిదారులైన కుమ్మర కులస్తుల సౌకర్యార్థం కుండల తయారీ ప్రాంతానికి ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి 1,15,00,000, ప్రహరీ గోడ నిర్మాణానికి 40 లక్షలు మంజూరు అయినట్టు తెలిపారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, వారు సతీమణి గారు మా కుప్పం ప్రకటన సందర్భంగా మా కుమ్మర శాలివాహన కులస్తులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమంటే మా కుమ్మరి శాలివాహన కులస్తులకు మా కుమ్మరి గడ్డ అంటే కుండలు కాల్చుకోవడానికి ప్రదేశానికి మాకు అన్ని పరిరక్షణ కోసము ప్రహరీ కూడా నిర్మించుట, మరియు అలాగే మా కుమ్మరి కులస్తులకు కమ్యూనిటీ హాలు ఇంతవరకు ఎటువంటి సదుపాయం లేనందువల్ల మాకు ఇలాంటి మంచి పరిస్థితి మాకు ఇచ్చారు. చాలా బాగుంది, మంచి గిఫ్ట్. ఏనాడు ఏ ప్రభుత్వము ఇవ్వలేని గిఫ్ట్ ఈరోజు మా కుమ్మర శాలివాహన కులస్తులకు ఇవ్వడము చాలా ఆనందకరంగా ఉంది మాకు. ఈ విషయము రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా మా కుమ్మరి కులస్తులు చాలా మంది ఆనందపడుతున్నారు. ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మాకు ముందుండి మనకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు మరియు మన ఆర్టీసీ వైస్ చైర్మన్ గారైన గుణరత్నం గారు, మనోహర్ గారు, మాకు గోపీనాథ్ గారు, సత్యేంద్రనాథ్ గారు, అప్పు గారు మాకు చాలా వరకు మా కులస్తులకు హెల్ప్ చేసినారు. ఇది చాలా సంతోషమైన విషయం అండి. నమస్తే. ఈరోజు మన సీఎం గారు సతీమణి నారా భువనేశ్వరం గారు కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా కుప్పంలో ఉన్నటువంటి శాలివాహన కుమ్మరి కులస్తులకు ఒక మంచి బహుమానాన్ని అందించారు.
ఎందుకంటే చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కమ్యూనిటీ భవనానికి 1,15 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడము, అలాగే వాళ్ళ యొక్క కుమ్మరులు కాల్చుకునేటువంటి దానికి కాంపౌండ్ వాళ్ళుగా ఒక 40 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం, మొత్తం 1,55 లక్షల రూపాయలని ఈ యొక్క చిన్న కులమైనటువంటి శాలివాహన కుమ్మరి కులానికి ఇవ్వడం చాలా ఆనందాన్ని వెలిగిస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీలో దాదాపు 450 కోట్ల రూపాయల వరకు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కన్నా అత్యధికంగా రాబోయే 4 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోవడానికి ఎన్ని జనులు ఎత్తినా మాకు కుప్పం పెదలుగా మాకు తీరదు. కాబట్టి ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు రుణపడి ఉంటాం. అందుకు ఈరోజు పాలాభిషేకంగా చేసి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు జన్మజన్మలో రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. అజంజాహి మిల్ స్థలం అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ తగు చర్యలు తీసుకొని వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ కార్మిక భవనంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి మాట్లాడిన మాటలలో స్పష్టత లేదని మండిపడ్డారు. కార్మికుల స్థలంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూల్చారు, మళ్ళీ బేరం కుదిరింది అని ఇబ్బంది పెడతలేరా, మరీ కార్మిక భవన్లో కొబ్బరికాయ కొట్టారు, బేరం కుదరలేదా, లేదా ప్రతిపక్షాలు ప్రజల నుండి వ్యతిరేకత ఉందని పక్కకు పెడుతున్నారా? అజంజాహి మిల్ స్థలంలో కార్మికులు ఎలాంటి చిన్న మోసం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 100% కార్మికుల యొక్క స్థలము ఆజంజాహి మిల్లు స్థలం సుప్రీంకోర్టులో గెలిస్తే చిక్కుడు ప్రభాకర్ వాళ్ళ అడ్వకేటు కార్మిక నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళది ఒక 5 మెన్ కమిటీ ఉంటే ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడి వాళ్లకు కూడా ప్లాట్లు ఇచ్చి ఇక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు కూడా ఆజంజాహి మిల్లు కార్మికుల కోసమే నువ్వు సగం ఫంక్షనాలు ఇస్తా అని నీ జోలికి వెళ్ళి ఇస్తా అని మాకేం అవసరం లేదు, మీ దాన ధర్మాలు అవసరం లేదు. గతంలో మీరు ఇక్కడ 5 ఏళ్ళు చేసిళ్ళు, మీరు చేసిన దానాలు తెలుసు, ధర్మాలు తెలుసు, చాలా కూడా తెలుసు. కాబట్టి అది కార్మికుల స్థలము. ఖచ్చితంగా ప్రభుత్వము దాని మీద సరైన నిర్ణయం తీసుకొని కార్మిక భవనం కట్టాలన్నది మా ప్రత్యేక డిమాండ్. మాది ఈరోజు ఎవరైతే పూజల ఊసని చేసిల్లో చాలా అమాయకులు వారు, ఏం తెలియదు పాపం. జైలు పెడితే గొరకొరు, ఎన్న పెడితే చీకరు, గంత అమాయకులు వాళ్ళు పాపం. ఓసీటీకి ఉన్న కార్మికుల భవనం యొక్క స్థలము వివాదాస్పదంగా ఉండి పోయిన ఎన్నికల ముందు మీరే ఛాతి గుద్దుకొని మాట్లాడిన వాళ్ళు, నిందలు వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు,
ఎవరైతే కార్మికులకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తితో స్వయంగా పోయి ఈరోజు మాకు తెలియదని చెప్పి 2 రోజుల బట్టి ఏం డ్రామా నడుపుతాలో మాకు తెలియదా? మాకు తెలుసు ఖచ్చితంగా. కార్మికులు ఇళ్ళలో తిరిగి ఇవాళ పొద్దున వీళ్ళ తాబేదారులందరూ కూడా పోయి కార్మికులు ఎవరు రండి 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 సార్ వస్తాడు మాట్లాడాలి, మీరు ఉండాలి చెయ్యాలని చెప్పి ఒక డ్రామా కంపెనీ నడిపి ఇవాళ చెప్పడంలో కూడా అస్పష్టత ఉంది. స్థలం అంటే గవర్నమెంట్ అయితే వీళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టిస్తాడంట. గవర్నమెంట్ కాకుంటే సగం వారు డబ్బులు ఇచ్చైనా కానీ తీసుకొని కట్టిస్తారంట. అంటే ఒక స్పష్టత లేని ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా, నీకు అన్నీ తెలిసినా, అన్నీ చేసినా కానీ ఇవాళ నిన్ను సూటిగా అడుగుతానని నేను. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూలగొట్టిందో బేరం కుదిరిందని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తలేరా? మరి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టిల్లు, ఇక్కడ బేరం కుదరలేదా? లేక ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేకత వస్తుందని పక్కకు పెడతాలా, లేకుంటే ఈ వ్యతిరేకత ఉన్న సమయంలో మభ్యపెట్టి దూరం సాగించే ప్రయత్నం చేస్తారు? నీకే ఆయనతో చనువు లేకుంటే వర్ణం ఎందుకు కూలగొట్టిల్లు, ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఎవరికి తెలియదు. అది బేరం కుదిరింది కాబట్టి అది నడుస్తారు. నేను కోరేది ఏంటంటే భూ కబ్జాలకు ఎవరు పాల్పడతారు, కబ్జాలు ఎవరి నాయకత్వాన జరుగుతాడు, ప్రజలు నిలదీసే వరకు విడ్రా అవుతున్నారు. ఏం సంస్కృతిది? ప్రభుత్వం ఉందా లేదా? ముఖ్యమంత్రి దీన్ని పరిశీలిస్తలేదా? రెవెన్యూ మంత్రి పరిశీలిస్తలేదా? ఈ నియోజకవర్గంలో వాళ్ళే అన్ని చేస్తారు, వాళ్ళే సమాధానాలు చెప్తారు, వాళ్ళే మంది మీద నిందలేస్తా అంటారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.